రాజంపేట టికెట్ భత్యాలకే కేటాయించాలి, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజల యొక్క అభిమానం దెబ్బతీసే విధంగా అధిష్టానం నిర్ణయం తీసుకోవడం తగదని భారీ ఎత్తున రోడ్ షో నిర్వహించిన భత్యాల అభిమానులు పాల్గొన్న అధిక సంఖ్యలో కార్యకర్తలు, స్థానిక ప్రజలు. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రంలో అభిమానుల పిలుపు మేరకు వేలాది మంది కార్యకర్తలు, అభిమానుల నడుమ రాజంపేట టికెట్ భత్యాలకే కేటాయించాలి అంటూ రోడ్డు షోను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేవలం అభిమానుల పిలుపు మేరకే భత్యాల చంగల్ రాయుడు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఈ రోడ్ షోకు వచ్చిన జనాన్ని అంచనా వేయడం కూడా కష్టమేనని మేధావులు భావించడం ఒక ముఖ్య విషయంగా చెప్పుకోవచ్చు. రాజంపేటను భత్యాలకు కేటాయిస్తే అధిక మెజార్టీతో గెలిపించే అవకాశాలు ఉన్నాయని, ఎందుకు అధిష్టానం వెనకడుగు వేస్తుందో అర్థం కావడం లేదని, అంతేకాకుండా సుగవాసి సుబ్రహ్మణ్యానికి రాయచోటి టికెట్ కేటాయిస్తే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని, అలాగే రాజంపేట టికెట్ భత్యాలకు కేటాయిస్తే గెలిచే అవకాశాలు 100% తథ్యమని భారీ ఎత్తున విశ్లేషకులు చర్చించుకోవడం కూడా మరో ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఇలా ఉంటే భత్యాల మాత్రం తనకు రాజంపేట టికెట్ కేటాయిస్తే 50,000 మెజార్టీతో గెలిచి చూపిస్తానని, లేకుంటే నా ఆస్తులను పార్టీకి రాసిస్తానని ఛాలెంజ్ విసరడం అనేది మాటలా అని పెద్ద ఎత్తున ప్రజలు చర్చించుకోసాగారు. భత్యాల మాత్రం కోడూరు నాకు అమ్మగారిల్లు, రాజంపేట అత్తగారిల్లు, నేను రాజంపేటకు సేవ చేస్తానని టికెట్ ఇస్తే గెలిపి చూపిస్తానని, ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వేడనానని, తనకు టికెట్ కేటాయించకపోతే కార్యకర్తల మాట జవదాటనని తెలిపారు.
విజ్ఞప్తి చేస్తున్నాం. రాజంపేట, కోడూరు, తిరుపతి, రాయచోటి, కడపలో గౌరవనీయులు మన ప్రజా బంధు ప్రజా సేవకులు బత్యాల చెంగల్ రాయుడు గారికి మీరు టికెట్ కేటాయించవలసిందిగా అభ్యర్థించుతున్నాము. అయ్యా, ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకు విలువ ఇవ్వండి, గుర్తించండి. చంద్రబాబు గారు మీరు అప్పుడే చెప్పారు, ఈరోజు కష్టకాలంలో సాటికి పనిచేస్తారు, వారినే మేము గుర్తిస్తామని. ఈరోజు కోడూరు అమ్మగారు, రాజంపేట అత్తగారు. అమ్మగారింటి మీద ప్రేమ ఉంటుంది. నీవు రాజంపేటలో పోటీ చేస్తే 4 నియోజకవర్గాల్లో మనం గెలుస్తామని చెప్పారు. పార్టీ అభివృద్ధి కోసం నేను రాజంపేటలో పోటీ చేయాల్సి వచ్చింది. ఓడిపోయిన మరుసటి రోజు నుంచి రాజంపేటకు మా కేడర్కు లీడర్ ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి నేను పనిచేశాను. అది అంతా ఒక ఎత్తు అయితే, కుప్పంలో మంగళవారం నాడు నేను కలిశాను మన నాయకుడిని. చంద్రబాబు, నువ్వు రాజంపేట అభ్యర్థివి, పోటీ చేయి, గెలుచు, మీకు భవిష్యత్తు ఉందని చెప్పారు. బుధవారం నాడు మళ్ళీ పోయి కలిశాను. నియోజకవర్గంలో తిరగమని చెప్పాడు. బెస్తోలు రాత్రికి మార్చేసి శుభవాసి పాలకొండాయుడు అభ్యర్థి అని చెప్పేశారు. రాయచోటి నియోజకవర్గం నుంచి వాళ్ళ నాయన ఎమ్మెల్యేగా గెలిచాడు, వాళ్ళ నాన్నగారు ఎంపీగా గెలిచారు. ఇప్పుడు కూడా రాయచోటి నుంచి మీరు పోటీ చేస్తే మా బంధుత్వాలంతా మీకు మద్దతు పలుకుతాయని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తుంటాను. మా రాజంపేట జిల్లాను తీసుకుపోయి రాయచోట్లో పెట్టుకున్నారు. రాయచోటి నుంచి అభ్యర్థిని తీసుకొచ్చి రాజంపేటలో పెట్టారు. ఇది ఎక్కడ న్యాయమయ్యాలని నేను అడుగుతున్నా. నేను అడగల, మీరే భంగపడి ఇచ్చారు. నేను అడగల, మంగళవారం నాడు మీరే చెప్పారు. జరిగిందేదో జరిగిపోయింది. పార్టీ బాగోగుల కోసం తిరుపతి నుంచి, కోడూరు నుంచి, రాజంపేట నుంచి, కడప నుంచి పొద్దుటూరు దాకా ఉన్నటువంటి వీర సైనికులంతా, వీరాభిమానులంతా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు గారికి మళ్ళీ తిరిగి టికెట్ ఇస్తారు. రాజంపేటతో పాటు ఒక్కటే చేసింది ఒకటే, కోర్టు వ్యాఖ్యలు చేసింది ఒకటే. లీడర్ గారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అచ్చెన్నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మా మాధవ్ గారు. కోడూరులో మీరు పునరాలోచించి టికెట్ను మార్చారు. జనసేన నాయకులు, మాకేం సంబంధం లేదు. వాళ్ళు మార్చారు, ఊరికి మార్చారు, మేము సపోర్ట్ చేయాల్సిందే. రాజంపేటలో నాకు టికెట్ వస్తే
అక్కడ కానీ ఇక్కడ కానీ ఒకటే ఒక మాట చెప్తున్నాం, మా నాయకుడు మాట శిరస వహిస్తాం. నాయకుడు పునరాలోచించి మాకు టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇవ్వనప్పుడు గట్టెంటం లేదు. కేవలంతా ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటా. కేవలంతా నువ్వు రాజకీయాలు విరమించుకోవాలంటే విరమించుకుంటా. కేవలంతా నువ్వు బావిలో దూకుతుంటే నేను బావిలో దూకుతా. అంత తప్ప నేను కేంద్ర దేశ రాజకీయాలు లీడర్ను గౌరవించే తత్వం నాది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కోడూరులో నడి రోడ్డు మీద లీడర్ కార్యకర్తల మధ్యలో ఒక అప్పీల్ చేస్తున్నా, రాజంపేట టికెట్ పునరాలోచించండి, అభ్యర్థిగా నన్ను డిక్లేర్ చేయండి. 50,000 ఓట్లతో తెలుసుకొని 50,000 ఓట్లు తగ్గితే నా హక్కులంతా పూర్తిగా ఓట్లు తగ్గితే మళ్ళీ చెప్తున్నా పార్టీగా ఇచ్చేస్తా. కట్టుబడులన్నీ కలిసి పనిచేద్దాం. జిల్లాలో వైసీపీని కనపడనీకన్నా చేద్దాం. జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.